శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒకప్పుడు ఎంతో మందికి సేవలు అందించిన ప్రభుత్వ పిహెచ్సి ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం సొరకాయలపేట గ్రామం రెడ్డివారిపల్లెలో ఉన్న ఈ పిహెచ్సిలో ఎంతోమంది వైద్య సిబ్బంది ప్రజలకి సేవలు అందించారు. అది గతమైతే ప్రస్తుతం ఈ పిహెచ్సి అనగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అందులోని ఒక వైద్య సిబ్బంది ప్రజలకు సేవలు అందించడం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పునర్నిర్మించడానికి అనుమతులు కోరగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినప్పటికీ ఎందుకో ఆలస్యం చేసి కట్టకపోవడం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక సంఘటనతో ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తూ ఉంటారు. ఎంత కాదన్నా 15 నుంచి 20 మంది వైద్యం పొందుటకు రోగులు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రాథమిక చికిత్సా కేంద్రంలో అన్ని వస్తువులు ఉన్నా గోడలు కుప్పకూలి కాంపౌండ్ లేక చుట్టూ పిచ్చి మొక్కలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోగులకు స్వాగతం పలుకుతోంది. ఒకప్పుడు ఎంతో పేరున్న ఈ ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది? ఎవరు దీనికి కారకులు? ఎప్పుడు తిరిగి మళ్ళీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు సేవలు అందిస్తుంది? ఎవరు దయతలిస్తే ఈ ఆరోగ్య కేంద్రం పనులు తిరిగి మళ్ళీ ప్రారంభమవుతాయి?